ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి త్వరలో జనసేనలో చేరడాన్ని తాము స్వాగతిస్తున్నామని జనసేన జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ అన్నారు. ఒంగోలులోని డొక్కా సీతమ్మ కార్యాలయంలో కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్, అయినా బత్తిన రాజేష్లతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలనాగేంద్ర మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి నూతన ఉత్తేజం వస్తుందని, జిల్లాలో పార్టీ బలోపేతం చేసేందుకు తాము సహకారం అందిస్తామని తెలిపారు. జనసేన పార్టీ తరఫున భారీగా సమీకరణ చేసి జన సైనికులు, వీర మహిళలు, పార్టీ అందరం కలిసి కూడా ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడానికి మేము ముందుంటున్నామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొంతమంది డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం మీద రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని వదంతులు నమ్మద్దు. ఈరోజు 65వ రోజు నిరంతరంగా జరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు రావు. ఇంకా నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో నాకింకా అండ పెరిగింది, నాకింకా బలం పెరిగింది. ఈ డొక్కా సీతమ్మ కార్యక్రమానికి ఇంకా నాకు చేయూతనివ్వటానికి ముందుకొస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. నేను కూడా ఇటువంటి సేవా కార్యక్రమానికి నా వంతు సహాయంగా నేను నిలబడతానని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నాతో మాట్లాడటం జరిగింది. వారికి మీ మీడియా పరంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చినటువంటి నా పేరు కనపర్తి మనోజ్. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశిస్తారో తూచా తప్పకుండా పాటించే వ్యక్తి మన ప్రకాశం జిల్లాలో జడా బాలనాగేంద్ర గారు. ఉదాహరణకి డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదానం కార్యక్రమం ఈరోజు 65వ రోజు. 65 రోజులు నిరంతరంగా ఈ కార్యక్రమం చేయడం అంటే చాలా గొప్ప విషయం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో పాటించే వ్యక్తి మన జడా బాలనాగేంద్ర యాదవ్ గారు. చాలా సంతోషం. అది అందరికీ ఆదర్శం, ఇన్స్పిరేషన్ కూడా మాలాంటి వారికి. ఎందుకంటే నాగేంద్ర అన్న వచ్చిన కాడి నుంచి ఈ రోజు కూడా ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క జన సైనికుడు ఇంకా యాక్టివ్గా ఉన్నారు, ఉత్తేజవంతంగా. పార్టీ కూడా బలంగా తయారైంది. అదేవిధంగా నేను చూస్తే మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్